నమస్తే అందరికీ. నెక్స్ట్ 1 వీక్, నెక్స్ట్ రాబోయే 1 వీక్, నెక్స్ట్ 1 వీక్ నుంచి మీకు ఎలా ఉండబోతుంది? ఈ నెక్స్ట్ 1 వీక్ మీకు ఎలా ఉండబోతుంది? మీ లైఫ్లోకి ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి? ఈ 1 వీక్లో మీకు ఏం జరగబోతుంది? ఎలా ఉంటుంది మీకు లైఫ్? సో మిరాకిల్స్ ఏమైనా జరుగుతాయా, లేకపోతే ఏమైనా అనుకోనివి ఏమైనా జరుగుతాయా, లేకపోతే మీరు ఊహించనివి, మీరు సడన్గా ఏదైనా ఇది జరుగుతుందా, అనుకోండి ఏమైనా జరుగుతుందా? ఎలా ఉండబోతుంది? సడన్గా ఏమన్నా ఆశ్చర్యపరిచే విషయాలు ఏమైనా జరుగుతాయా? ఏం జరుగుతుంది 1 వీక్? ఈ 1 వీక్, నెక్స్ట్ 1 వీక్ ఎలా ఉండబోతుంది మీకు చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ అవుతుందండి. సో మీకు ఈ పాజిటివ్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ కావాలి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దూరం అయిపోవాలి, పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అని మనసులో అనుకొని మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. మీ డివైన్ని, మీరు ఇష్ట దైవాన్ని కూడా మనసులో అనుకోండి. అలాగే పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ పెట్టానండి. మీరు ఒకసారి చదివి మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? సో చూద్దాము. అలాగే మీరు ఈ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, అలాగే కమెంట్ చేసి, నేను చెప్పే అఫర్మేషన్స్ కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే. సో ఇప్పుడు మనము మీకు నెక్స్ట్ 1 వీక్ ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. హ్యాపీ న్యూస్ ఉందా? ఈ నెక్స్ట్ 1 వీక్లో హ్యాపీ న్యూస్ మీ దగ్గరకు వస్తుందా? మీరు అనుకోండి జరుగుతుందా? మీ మనసులో ఉండే పర్సన్ మీ దగ్గరకు వస్తారా? వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా? అన్నీ కూడా మనము చూద్దాం, ఏమొస్తుంది అనేది తెలుసుకుందాం. సో యూనివర్స్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. ఫస్ట్ ద సన్ వచ్చిందండి. ఫస్ట్ మెసేజ్ ద సన్. సో ఇక్కడ మీకు ఒక శుభవార్త వస్తుంది, మీ మనసులో ఉండేది జరుగుతుంది. ఈ 1 వీక్లో మీకు హ్యాపీనెస్ అనేది మీ దగ్గరికి రాబోతుంది. మీరు ఖచ్చితంగా ఆ యూనివర్స్కి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారు. మీరు అనుకోండి జరిగినాయి అనేసి చాలా సంతోషంగా మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారు. హ్యాపీగా మీరు అంటే హ్యాపీనెస్ని అనుభవిస్తారు. నేచర్లో హ్యాపీనెస్ని అనుభవిస్తారు. నేచర్ని చాలా హ్యాపీగా నేచర్ ముందు నిలబడి మీ కోరిక నెరవేరిందని గట్టిగా చెప్తారు. థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీరు ఆ యూనివర్స్కి, ఆ సన్కి, ఆ నేచర్కి, అందరికీ కూడా మీరు, ఆ డివైన్కి అందరికీ మీరు గ్రాటిట్యూడ్ కూడా తెలుపుకుంటారు. అంత మంచి శుభవార్త ఏదో మీరు వింటారు. ఏదో శుభం అనేది జరుగుతుంది, ఏదో ఆనందం అనేది, సంతోషం అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఏదో అంటే మీ మనసులో ఉండేదే కావచ్చు, మీరు ఏదైతే అనుకుంటున్నారో, రిలేషన్ గురించి కావచ్చు, కెరియర్, ప్రొఫెషన్, జాబ్, దాని గురించి అయినా కావచ్చు, రిలేషన్, హస్బెండ్, మ్యారేజ్, పిల్లలు, ఏదైనా కావచ్చు. అది దాంట్లో మీకు సంతోషం అనేది వస్తుంది, శుభవార్త అనేది వింటారు. సో గ్రోత్ అనేది ఉంటుంది దాంట్లో. సో అందుకే మీరు ఇంత సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ 1 వీక్లో ఫస్ట్ మెసేజ్ చాలా పాజిటివ్గా వచ్చింది. చాలా హ్యాపీనెస్ అనేది మీ దగ్గరికి రాబోతోంది అని ఇక్కడ చూపించింది. చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటి అని. 9 ఆఫ్ వాండ్స్. సో 9 ఆఫ్ వాండ్స్ అనేది ఇక్కడ మీరు చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ప్రొఫెషన్లో మంచిగా హై స్టేజ్కి రావాలి, జాబ్లో నేను మంచి టాప్ లెవెల్కి రావాలి, మంచిగా అందరూ నన్ను ఓకే రెస్పెక్ట్ ఇవ్వాలి, రికగ్నైజ్ చేయాలి, నేను ఒక లీడర్ లెవెల్లో ఉండాలి, నేను అనుకోండేది నేను నెరవేర్చాలి, నా కోరిక నెరవేరాలి, నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలి, ఇది చదవాలనుకుంటున్నాను, ఇది చదవాలి, ఈ జాబ్ చేయాలనుకుంటున్నాను, ఇంత లెవెల్లో ఉండాలి, ఇంత శాలరీ నేను సంపాదించాలనుకుంటున్నాను, నా చేతికి ఇంత శాలరీ రావాలి, నా బ్యాంక్లో ఇంత శాలరీ పడాలి, ఇంత డబ్బు పడాలి,
ఇలాంటివన్నీ కూడా మనసులో ఉన్నాయి మీకు. ఇలాంటిదంతా కూడా నెరవేరుతుందా అంటే ఇంక 1 స్టెప్ దూరంలో ఉందండి. తప్పకుండా నెరవేరుతుంది మీకు. మీ ఆలోచనలకి అన్నిటికీ కరెక్ట్‌గా ఒక రూపం అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకోండేది జరుగుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కూడా మీరు యూనివర్స్ సైడే చూస్తున్నారు. ప్రకృతి, ఆకాశం, పంచభూతాల్లోనే అక్కడే బయటే ఉన్నారు. అక్కడే చూస్తున్నారు మీరు. అంటే నాకు నెరవేరుతుందా అనేసేసి అక్కడ అంటే పంచభూతాలు, డివైను అన్నీ కూడా మీకు సపోర్ట్ ఉన్నాయండి. తప్పకుండా మీరు అనుకోండేది సాధిస్తారు, నెరవేరుతుంది. ఒక్క స్టెప్ దూరంలో ఉన్నారు. 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో ఒక్క స్టెప్ దూరం, ఎక్కువ బర్డెన్ ఎత్తుకోకుండా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ వేసుకున్నారు, మిందేసుకున్నారు. మీకు ఒక సపోర్ట్ కావాలని ఎదురు చూస్తున్నారు. మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మీకు ఒక సపోర్ట్ దొరుకుతుంది. మీకు ఎదురు చూసే వాళ్ళ ఎవరైనా మీకు మీ వెనక నిలబడి మీకు సపోర్ట్ ఇచ్చే ధైర్యం అనే వాళ్ళు వస్తారు. సో మీరు అనుకోండేది ఒక్క అడుగు దూరంలో ఉంది. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మీరు అనుకోండేది సాధిస్తారు. మీరు అనుకోండే లెవెల్‌కి మీరు చేరుతారు. మీరు ఏదైతే కలలు కంటున్నారో అది మీ చేతికి అందుతుంది. ఆ యూనివర్సు, ఆ డివైన్ మీకు ఆ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అని ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఎదురు చూస్తున్నారు, దానికోసం చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. అది నెరవేరే టైం అనేది వచ్చేసింది. తప్పకుండా మీకు ఆ విషయం అనేది తెలుస్తుంది. ఆ శుభవార్త అనేది తెలుస్తుంది, తెలియబోతోంది మీకు. ఈ 1 వీక్‌లో ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. ఆ ఆనందమైన సమయం, ఆ శుభవార్త అనేది మీ దగ్గరికి వస్తుంది. మీకు అది జరిగింది, జరగబోతోంది అనేసేసి అంటే మీకు ఒక శుభ శకునాలు అంటారు కదా, సైన్స్, గుడ్ సైన్స్ అవి కనిపిస్తాయి మీకు. ఏదైనా కానీ అట్లా మంచిగా రెయిన్బో కనిపించటము ఆకాశంలో, లేదంటే బటర్ఫ్లైస్ కనిపించడం, ఫెదర్ కనిపించటము, ఇట్లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఇవి కనిపించాయి అంటే మీకు అదే గుర్తు. మీకు ఏదో శుభం జరగబోతోంది, మీరు అనుకోండేది జరగబోతోంది అని ఇక్కడ చూపిస్తుంది. సో రెండోది కూడా పాజిటివ్గానే వచ్చింది. సో మూడో కార్డ్ చూద్దాం. మూడోది థర్డ్ మెసేజ్ ఏంటి వస్తుందని. సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఏంటి అంటే ఒక విధంగా చూసుకుంటే మీరు ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు, ఎమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ అయినారు. అరే నేను ఏ విధంగా అంటే మీకు ఇప్పుడిప్పుడే రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది, స్టార్ట్ అయ్యింటుంది. ఆ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, మీ బాండ్ గురించి, మీ ఎమోషనల్ బాండ్ గురించి ఆలోచిస్తున్నారు. ఆ బాండింగ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేసి ఆలోచిస్తున్నారు. అంటే ఎట్లా ఉందంటే నేను ఒక నేను ఇంతగా ఆలోచిస్తున్నాను కదా, తను కూడా ఆలోచిస్తున్నాడా, లేకపోతే తను కూడా ఆలోచిస్తోందా అని మనసులో కూడా మీకు ఒక రకమైన ఆలోచనలు ఉన్నాయి. ఎలాంటి సిచ్యుయేషన్ అంటే మీ మనసుకి రెక్కలు వచ్చినట్లు ఎట్లా అంటే ఇది ఒక చిన్న వయసు, యంగ్ ఏజ్ పర్సన్. ఒకవేళ మీరు ఆలోచిస్తుంటే మీ పర్సన్ ఒక చాలా యంగ్ పర్సన్ ఉంటాడు, అంటే చిన్న వయసు, యూత్ అంటారు కదా, చిన్న వయసు ఉన్నారు. సో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎలా అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తారు. అంటే ఒక విధంగా ఎలా ఉంటుందంటే ఒకరికొకరు ఇంట్యూషన్ పవర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు, అక్కడ వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఇద్దరు మనసులు కూడా ఒక చిన్న తీగలాగా మీ ఇద్దరి మైండ్, మనసులు కలుసుకున్నట్టే ఉంటాయి. అంటే ఏ విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారో అదే విధంగా వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తారు, ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ఇంటిమసీ ఇంకా డెవలప్ అవుతుంది, ఎప్పుడు ఇంకా మంచిగా ఒక బాండింగ్ ఏర్పడుతుంది, వస్తారా, నా దగ్గరికి వస్తుందా, లేకపోతే నా దగ్గరికి వస్తాడా, ఎప్పుడు మా ఇద్దరిది అంటే పెద్దవాళ్ళు కూడా ఒప్పుకుంటారా, మా రిలేషన్ కొనసాగుతుందా, లేకపోతే నేను కాకుండా ఇంకొకరు ఎవరైనా అతని లైఫ్లో ఉన్నారా, లేకపోతే ఆమె లైఫ్లో ఉన్నారా, ఇలాంటి ఆలోచనలు మీరు ఎలా అయితే చేస్తున్నారో వాళ్ళు కూడా అదే ఆలోచనలే చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీ ఇంట్యూషన్ పవర్, వాళ్ళ ఇంట్యూషన్ పవర్ అనేది మ్యాచ్ అయి ఉంటుంది. మ్యాచ్ అయినప్పుడు ఇద్దరి ఆలోచనలు ఒక రకంగానే సాగుతాయి. ఇప్పుడు మీకు ఒకటి ఏదైనా ఎక్కడికైనా ఒక మూవీకి వెళ్ళాలని ఉంటుంది, అదే మనసులో వాళ్ళకు కూడా అదే అనిపిస్తుంది. ఎక్కడికైనా అట్లా పోయి రోడ్ సైడ్ ఉండే పానీపూరి తినాలి, చాట్ బండి మీద ఉండే పానీపూరి తినాలి, లేకపోతే ఇంకా వేరే అదర్ ఏదైనా ఆలోచిస్తున్నారనుకోండి, సేమ్ వాళ్ళు కూడా అదే ఆలోచించవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఇంట్యూషన్ పవర్, మన బాండింగ్ అనేది స్ట్రాంగ్ ఉన్నప్పుడు అలా ఒక్కొక్కసారి అవుతుంది.
సో అలాగా మీ పర్సన్ ఏదైతే ఆలోచిస్తున్నారో మీరు కూడా అదే ఆలోచిస్తున్నారు. సో ఆ విధమైనటువంటి బంధం అనేది మీకు ఉంది. తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉండింటే వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి వస్తారు. రీయూనియన్ జరుగుతుందా అంటే జరుగుతుంది. ఒకవేళ మీ పర్సన్, ఆపోజిట్ పర్సన్ మీకు బ్లాక్ చేసేసి మీతో మాట్లాడకుండా ఉంటే తప్పకుండా మీ గురించి ఆలోచించి మీ దగ్గరికి రావాలనే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఉండే పరిస్థితుల్లో, వాళ్ళు రాలేని సిచ్యుయేషన్‌లో, వాళ్ళ ప్రాబ్లమ్స్‌లో, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్‌లో ఏమన్నా ఉన్నా కూడా, వాళ్ళు రాలేని సిచ్యుయేషన్‌లో ఉన్నా కూడా తర్వాతైనా కూడా తప్పకుండా మీ దగ్గరికి వస్తారు. మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎప్పటికైనా కూడా మీరు కలుస్తారు. మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు. అయితే అంటే మీ దగ్గరికి రెక్కలు కట్టుకొని వచ్చేయాలా అని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అట్లాంటి సిచ్యుయేషన్‌లో ఎందుకంటే చిన్న వయసు కదా! ఏవేవో ఊహలు వస్తుంటాయి. ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి ఆలోచనలతో వాళ్ళున్నారు. తప్పకుండా మీ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు. ఒకవేళ మీకు పరిచయమే లేకుండా ఉంటే ఇప్పుడు మీకు మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ అంటే న్యూ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారు. వాళ్ళ వలన మీకు మంచిగా అంటే ఎట్లంటే వాళ్ళు రావడం వలన మీకు పరిచయం అయితారు. ఆ పరిచయం ఫ్రెండ్ నుంచి ఒక రిలేషన్ దాకా వెళ్తుంది. అట్లాంటి సిచ్యుయేషన్ కూడా రావచ్చు. అట్లా కూడా అవుతుంది. ఆ బాండింగ్ అనేది ముందు జన్మల నుంచి కూడా కంటిన్యూ అవుతూ ఇప్పుడు మీకు పరిచయం కావచ్చు. ఇప్పుడు పరిచయం అయ్యేసేసి మంచిగా ఒక రిలేషన్ అనేది ఏర్పడొచ్చు. ఆ విధంగా కూడా ఉంటుంది. సో, ఆ విధంగా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ 1 వీక్‌లో అది జరగచ్చు. అంటే కొత్త పర్సన్ పరిచయం కావడం కావచ్చు, లేకపోతే మీరు సింగిల్ అయితే న్యూ పర్సన్ పరిచయం అయ్యి మీకు రిలేషన్ ఏర్పడొచ్చు. లేదు అనంటే మీరు ఇప్పుడు రిలేషన్‌లో ఉంటే వాళ్ళు దూరంగా ఉంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చేది ఉంది. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. రీయూనియన్ అవుతారు. రీకనెక్ట్ అవుతారు అని ఇక్కడ చూపిస్తోంది ఇక్కడ. ఇంకా లాస్ట్ మెసేజ్ చూద్దాం ఏమొస్తుంది అని. సో మనం ఏదైతే పాజిటివ్‌గా థింక్ చేస్తామో అదే జరుగుతుంది. సో అదే రావాలని రాసిపెట్టి ఉంటుంది. మనం అట్లాగే ఆలోచిస్తాం కూడా. చూడండి 10 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో 10 ఆఫ్ పెంటకల్స్ అంటే ఇంకా హ్యాపీ సంతోషమైన లైఫ్ అనేది మీకు రాబోతుంది. అంటే మీరు ఎక్కడికైనా ఏదైనా ట్రిప్ వేయడం కానీ, అందరితో కలిసి పిక్నిక్ అట్లా వెళ్ళడం కానీ, లేకపోతే దూర ప్రదేశాలకు వెళ్ళడం కానీ, అందరూ కలిసి ఫ్యామిలీ ట్రిప్ లాగా ఎక్కడికైనా వెళ్ళడం కానీ, అంతా ఏమంటారు కిట్టి పార్టీ లాగా చేసుకోవడం కానీ, అందరూ కలిసి ఒకరింట్లో కిట్టి పార్టీ చేసుకోవడం కానీ, లేకపోతే ఫ్యామిలీస్ కలిసి మూన్ లైట్ డిన్నర్ చేయడం కానీ, ఒక ప్లేస్‌లో ఒక రెస్టారెంట్‌లో గానీ, అక్కడ పెద్ద హోటల్‌లో మీరందరూ కలిసి లంచ్ గానీ, డిన్నర్ గానీ చేయడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. మీకు ఈ 1 వీక్‌లో అలాంటివి జరుగుతాయి. హ్యాపీ మూమెంట్స్ అనేవి జరుగుతాయి. ఒకరికొకరు అంటే ఇంకా మీ ఫ్రెండ్‌షిప్‌ని మీరు ఎక్కువ బాండ్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్‌షిప్‌ని మీరు ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటారు. అందరూ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళందరూ కూడా ఇద్దరిద్దరు ఫ్యామిలీసు, ముగ్గురు ఫ్యామిలీసు ఫ్రెండ్స్ అయిపోతారు. అప్పుడు చుట్టూ వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళ రోలో ఉండేవాళ్ళు, వాళ్ళ దాంట్లో వాళ్ళ అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు కొంచెం క్లోజ్ అయిపోతారు. అలాంటప్పుడు ఎక్కడికైనా వెళ్దాము, పిల్లల్ని పిలుచుకొని ఎక్కడికైనా వెళ్దాము, అలాగే బాగా హ్యాపీగా పిల్లలు, పెట్స్ అందరిని పిలుచుకొనేసేసి హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళొద్దాము అనేసి ఒక ట్రిప్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కడైనా ఇంకా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయడం కానీ, డబ్బులు బాగా ఖర్చు పెట్టడం కానీ, డబ్బుల పరంగా బాగా సంపాదించుంటారు మీరు. డబ్బులు బాగా ఉంటాయి చేతిలో. సో, ఏదైనా తీసుకుందాము, కొంచెం లగ్జూరియస్‌గా ఉందాము, కొంచెం లగ్జరీ లైఫ్‌లో లగ్జూరియస్‌గా ఉండి పిల్లలకి ఏదైనా తీయించడం కానీ, లేకపోతే ఎంజాయ్ చేయడం కానీ, ఏదైనా గేమ్స్ ఆడించడం కానీ, ఇలాంటివి కూడా చేస్తారు. వాళ్ళకి నచ్చినవి ఏవైనా గిఫ్ట్స్ తీసుకోవడం కానీ, మీ ఫ్యామిలీస్ పరంగా మీరంతా కూడా కలిసి ఏదైనా సెలెక్ట్ చేసి ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఫ్రెండ్స్ మధ్య చాలా మంచిగా రిలేషన్ అనేది ఎక్కువగా బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. చాలా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫ్రెండ్స్‌తో, వాళ్ళ పిల్లలతో, వాళ్ళ ఫ్యామిలీస్‌తో మీరు కూడా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారు అని ఇక్కడ చూపిస్తోంది. సో, అంటే ఈ 1 వీక్‌లో మీకన్నీ కూడా మంచిగానే జరుగుతాయి. హ్యాపీ మూమెంట్స్ వస్తాయి. హ్యాపీ న్యూస్ వింటారు. శుభవార్తలు వింటారు. శుభ శకునాలు కనిపిస్తాయి. శుభ సైన్స్ కనిపిస్తాయి. మంచిగా సైన్‌లు ఏవైనా కూడా కనిపిస్తాయి. మీరంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఎటువంటి నెగిటివిటీ కూడా ఈ 1 వీక్లో మీకు రాదు. ఈ కార్డ్స్ పరంగా నెగిటివ్ ఎనర్జీస్ ఏమీ చూపించడం లేదండి, అన్నీ కూడా పాజిటివ్గానే చూపిస్తుంది. సో మీరు ఈ 1 వీక్లో, ఈ నెక్స్ట్ 1 వీక్ చాలా హ్యాపీగా ఉంటారని చూపిస్తుంది. సో ఇది ఇవాళ రీడింగ్. ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే నేను చెప్పాను ఆల్రెడీ, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అలాగే ఈ వీడియోకి మీరు అఫర్మ్ చేయాల్సింది ఏంటి అని అంటే, నేను హ్యాపీగా ఉన్నాను అనేది ప్రతిసారి చెప్తున్నాం కదా, సో అదే ఇంకెప్పుడు ఈ ఎనర్జీస్ని నేను క్లైమ్ చేసుకుంటున్నాను, ఇది నాదే, ఈ ఎనర్జీస్, ఈ పాజిటివ్ ఎనర్జీస్ నావే. డివైన్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి, తర్వాత ఈ ఆనందం అంతా నాదే, ఈ సంతోషం అంతా నాదే అని అఫర్మ్ చేసుకోండి. అలాగే కమెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 111 అని క్లైమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.